హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. హెయిర్ డై ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇది స్మచ్ ప్రూఫ్ అనమాట. వాటర్ తగిలినా కూడా అది హెయిర్కి అలానే ఉంటుంది, అస్సలు పోదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా సరే నిల్వ కూడా ఉంటుందన్నమాట. న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ డై. అసలు ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను. అదేంటి అంటే బయట మనము హెయిర్ డైస్ వేయించుకుంటూ ఉంటాం పార్లర్లో, లేదంటే మనమే తెచ్చి వేయించుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందండి. హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోతుంది, కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది, స్కిన్ మీద పిగ్మెంటేషన్ కూడా వస్తుంది, చర్మం అంతా నల్లగా మారిపోతుంది. కాబట్టి హెయిర్ డైస్ని వాడటం తగ్గించండి, లేదంటే గోరింటాకు ఇండిగో కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈరోజు నేను మీకు న్యాచురల్గా ఎలా హెయిర్ డై చేసుకోవాలో చెప్తానండి. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అనమాట. ఇది వచ్చేసి నల్ల నువ్వులు. మీకు ఈ రెండు దొరికేవే, బయట సూపర్ మార్కెట్స్లో రెండు దొరుకుతుంది. ఒకటి కలోంజీ, ఇంకొకటి నల్ల నువ్వులు. ఫస్ట్ కలోంజీని తీసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎలా అంటే మనం పట్టుకుంటే గింజ అనేది తునిగిపోయేలాగా బాగా నల్లగా వచ్చేస్తుంది అనమాట. నల్లగా వచ్చేంత వరకు సిమ్ములో పెట్టుకోండి, అది ఊరికినే మాడిపోతుంది అనమాట. కాబట్టి సిమ్ములో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా దాన్ని కదిలిస్తూ వేడి చేసుకుంటూ ఉండాలన్నమాట. అది మనకి నల్లగా బాగా నల్లగా అయిపోతుంది అనమాట. నల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు వేయండి. ఈ నల్ల నువ్వులు వేసిన తర్వాత కూడా దాన్ని సిమ్లో పెట్టుకొని టపటప అని చిటపట అంటూ ఉంటాయి అన్నమాట. మనకు అవి బాగా కాలాయి, నల్లగా వచ్చాయి అనుకున్నప్పుడు ఈ చిటపట మంటం తగ్గిపోతుంది అనమాట. మనకి ఈ నల్ల నువ్వులు కూడా సేమ్ మనకి నల్లగా కలోంజీ ఎలా అయితే వచ్చిందో అంతసేపు కూడా మీరు పొయ్యి మీద పెట్టుకొని దాన్ని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మీరు చెక్కింగ్ ఏంటి అంటే ఆ గింజ నల్లగా రావాలి, నల్ల నువ్వులు అనే గింజ నల్లగా రావాలి, ప్లస్ పట్టుకుంటే తునిగిపోవాలి, ప్లస్ మన చేతిని ఇలా రబ్ చేసినా కూడా ఆ కలరు మన చేతికి అంటాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట మన హ్యాండ్. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి, కొంచెం చల్లబరుచుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఎస్, మనకైతే ఇలా మంచిగా పేస్ట్ లాగా అయితే వస్తుంది. ఇదేంటి, ఎందుకు ఇలా పేస్ట్లా వచ్చిందంటే మనం నల్ల నువ్వులు వాడినప్పుడు అందులో మనకి ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ ఏమవుతుందంటే మనం తలకి రాసుకున్నప్పుడు వెంటికి అంటుకుపోతుంది. మీకు అర్థమైంది కదా ఇప్పుడు నల్ల నువ్వులు ఎందుకు యూజ్ చేశారనేది ఒక లాజిక్ అనమాట. మనము తలకి అప్లై చేసుకున్నప్పుడు ఓన్లీ కలోంజీ అయితే ఆ పొడి మన తల మీద ఉండదు, మన హెయిర్ మీద మన స్కిన్ మీద అంతా పడిపోతూ ఉంటుంది అనమాట. ఈ నల్ల నువ్వులు యాడ్ చేసినప్పుడు ఆ ఆయిల్నెస్కి ఆ నల్ల నువ్వుల్లో ఉండే గుణాలు కూడా మన జుట్టుని నల్లగా మారుస్తాయి. కాబట్టి ఇలాగా నల్ల నువ్వులు కలిపి ఈ కలోంజిని ఇలా పెట్టుకుంటే చూడండి, ఇప్పుడు ఇది హెయిర్కి రాసుకుంటే స్టిక్ అయిపోతుంది. హెయిర్ మీద ఈ బ్లాక్ కలర్ అనేది ఇంకా స్టిక్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చూడండి, మనం వాటర్ పోస్తున్నా కూడా తొందరగా ఆ కలర్ అనేది పోదండి, నల్లగా ఉంటుంది. అండ్ ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని పెట్టుకుందామని కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఇది స్మచ్ ప్రూఫ్ అనమాట. మీరు ఎంత వాటర్ తగిలినా కూడా పోదు. నేను ముందు మీకు చూపించినట్లుగా మీరు ఫంక్షన్కి వెళ్తున్నారండి, వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడైతే జుట్టు నల్లగా ఉందో అక్కడ అప్లై చేసుకోండి. ఏదన్నా ఒక బ్రష్ లాంటిది తీసుకొని అక్కడ అప్లై చేసుకుంటే అక్కడ వాటర్ పడినా మీకు స్వెట్ వచ్చినా కూడా మీ స్కిన్కి అవ్వదు, అది కిందకి జారిపోకుండా ఉంటుందన్నమాట. ఈ ఐడియా మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడే ఆ హెయిర్ డైస్ని స్టాప్ చేసి ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీరు బయటికి ఎక్కడ వెళ్ళినా జస్ట్ అలా అప్లై చేసుకొని వెళ్ళిపోవటమే. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు ఏదైనా వైట్ హెయిర్ ఉంది అనుకుంటే కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. అప్పుడు మీకు కలర్ అయితే ఇంత డార్క్గా కనిపిస్తుంది అనమాట. అది స్మచ్ ప్రూఫ్ కాబట్టి ఏమీ కాదు, మీ హెయిర్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ట్రై చేయండి.